అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఫ్యామిలీ ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆ జనరల్ ఫిజిషియన్ మన ఫ్యామిలీ హిస్టరీ, మనకుండే పూర్వాపరాలన్నీ తీసుకుని ఆ తర్వాత డయాగ్నోసిస్తో కరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించేవారు. ఫ్యామిలీ ఫిజిషియన్ ఆవశ్యకత మరొకసారి ఇప్పుడు తెలిసి వస్తుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ విపరీతంగా మారిపోతుంది. అందరికీ కావాల్సింది జెనెటిక్స్ అండ్ అలాగే ప్రెడిక్టివ్ మెడిసిన్లో చాలా కీలకమైన పాత్ర పోషించే ఈ జనరల్ ఫిజిషియన్. అటువంటిది జనరల్ మెడిసిన్లో 29 సంవత్సరాల అపారమైన అనుభవం గడించి దేశ విదేశాల్లో కూడా వారి సేవలను అందిస్తూ రోజుకి బహుశా తక్కువ అంటే మనం 50 పేషెంట్లు లెక్కేసుకోవచ్చు. అంటే అర్థం చేసుకోవచ్చు కదా, రోజుకి 50 పేషెంట్లు అంటే 6 రోజులు వారానికంటే 300 పేషెంట్లు ఈజీగా వారాన్ని చూస్తున్నారు. అలాగే నెలకు ఎంతమంది, సంవత్సరానికి ఎంతమంది, అలాగే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎంతమందిని చూస్తుంటారో మనం ఊహించుకోవచ్చు. ఆయనే మనందరికీ సుపరిచిత వైద్యులు డాక్టర్ రాజేష్ హుక్కాల గారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మంచి వైద్యులు, గొప్ప వైద్యులు, అనుభవం ఉండే వాళ్ళని తీసుకొచ్చి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మరొకసారి పరిచయం చేయడం మా సంకల్పం. సార్, యూ హ్యాడ్ అ లాంగ్ జర్నీ, 29 సంవత్సరాలు. సో అందరూ ఎక్కడో ఒక డీవియేట్ అయిపోయి ఇప్పుడు ఈ ట్రెండింగ్, ఈ ఫీల్డ్ ఇది ట్రెండింగ్ అని వెళ్ళిపోతున్నారు. మీరు మాత్రం జనరల్ మెడిసిన్ ఇస్ ద కోర్, ఫండమెంటల్ ఫౌండేషన్ అని ఎందుకు ఆగిపోయారు స్పెషలైజేషన్తో? డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో బేసిక్లీ ఆఫ్టర్ జనరల్ మెడిసిన్ నేను చేసిన తర్వాత లండన్ వెళ్ళాను. సో లండన్లో ఐ హ్యాడ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్డియాలజీ. సో కార్డియాలజీ పర్సీవ్ చేశాను అక్కడ. ఐ వర్క్డ్ ఎస్ ఎ కార్డియాలజిస్ట్ అవుట్సైడ్ ద కంట్రీ. సో ఆఫ్టర్ దట్ అక్కడ ఏంటంటే సిస్టము, జనరల్ ఫిజిషియన్ కానివ్వండి, కార్డియాలజిస్ట్ కానివ్వండి, అందరూ కూడా అన్ని కేసులు చూడాలి. దే హ్యావ్ టు సీ. యాజ్ ఎ కార్డియాలజిస్టు అందరి కేసులు చూసేవాడిని. చూసిన తర్వాత పక్క రోజు, ఏ రోజు అయితే మేము రౌండ్స్ చేస్తామో ఆ రోజు కార్డియాలజీ కేసులన్నీ నా దగ్గర ఆగిపోయేవి, మిగతా కేసులన్నీ స్ప్రెడ్ అయిపోయాయి. దట్ సిస్టమ్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే కోర్ కాంపిటెన్సీస్లో జనరల్ మెడిసిన్ అనేది ప్రతి దగ్గర వర్తించాలి. ఈజ్ ఎ కార్డియాలజిస్ట్, డయాబెటాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, ఎవరైనా కానీ ఆ కోర్ కాంపిటెన్సీ అంటే ఏబిసిడి లేకుండా XYZలు మనం చదవలేము. అంతే. సో బేసిక్స్, ఫౌండేషన్ షుడ్ బి దేర్ విత్ ఎవ్రీ కన్సల్టెంట్, ఎవ్రీ ప్రాక్టీసింగ్ డాక్టర్ అనేది నా నమ్మకం. అండ్ ఐ ఎంజాయ్డ్ థరోలీ మై కెరియర్. నేను ఆల్ స్పెషాలిటీస్లో పనిచేశాను, ఇంక్లూడింగ్ ఇండియాలో చేశాను, అవుట్ సైడ్ ద కంట్రీ కూడా చేశాను. సో ఎవ్రీ స్పెషాలిటీలో మనం నేర్చుకునేది ఏదో ఒక విధంగా ఉంటుంది. అండ్ డాక్టర్ ఏంటంటే లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉంటారు. మీరు అన్నారు ఇంత ఎక్స్పీరియన్స్ అని, ఆ ఎక్స్పీరియన్స్లో కూడా ఐ హ్యావ్ టు లెర్న్. ఎవ్రీ డే ఐ హ్యావ్ టు లెర్న్. ఇట్స్ ఎ లెర్నింగ్ కర్వ్. మేము ఒకది మాస్టర్ చేస్తాం అనేది లేదు. మెడిసిన్ ఈస్ ఆల్వేస్ ఇవాల్వింగ్. ఎవ్రీ డే దెర్ ఈస్ ఎ న్యూ థింగ్. మేము నేర్చుకున్నది ఒకటి, ప్రాక్టీస్లో ఇప్పుడు ఉన్నది ఒకటి. చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కంటిన్యూస్ థరో అసెస్మెంట్ అండ్ లెర్నింగ్ కర్వ్ మాది. వండర్ఫుల్ సార్, మీ హ్యూమిలిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. 29 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కోర్స్ మీరు ఒక పుష్కర కాలం మీరు లండన్లో ఉండి అన్ని విభాగాల్లో సేవలు అందించారు. ఇప్పుడు మీరు స్పెషల్గా చూసేది ఎలాంటి కేసెస్ అండి? ఎందుకంటే జనరల్ మెడిసిన్లోనే డయాబెటాలజీ, లైఫ్ స్టైల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ స్పెషలైజ్ చేసేవాళ్ళు ఉంటారు. మీకు అలా ఏమన్నా ఉందా? ఎస్, మీరు అన్నట్టు రైట్ నౌ నా స్పెషలైజేషన్ గురించి మాట్లాడితే నేను లైఫ్ స్టైల్ డిజీజ్ మీద ఫోకస్ చేస్తాను. సో ఐ ఫోకస్ ఆన్ డయాబెటాలజీ ప్రిడామినెంట్లీ. ఒబేసిటీ ఈ మధ్యకాలంలో చాలా ప్రివలెంట్గా ఉంటుంది. రైట్. అలాగే ఈ లైఫ్ స్టైల్ డిజీజ్లో ఉన్న కోణంలో హై కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్. సో వీటిని ఫోకస్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మనం ఎవరైనా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా నా పేషెంట్స్ కూడా చెప్పేది, సార్ వాళ్ళకు మట్టు ఆ మెడిసిన్ రాసి పంపించేశారు, మిగతా సంగతి ఏంటి? ఈ కోర్ కాంపిటెన్సీ అని ఇందాక అన్నాను చూశారు, దాంట్లో హోలిస్టిక్గా ఒక పర్సన్ని టాప్ టు బాటమ్ అనాలిసిస్ చేసి డూప్లికేషన్ ఆఫ్ మెడిసిన్ లేకుండా ఆ చేసే జాబ్లోనే నాకు హ్యాపీనెస్ ఉంది. బికాస్ యూ జస్టిఫై డూయింగ్ 100% వర్క్ టు దట్ పర్సన్. ఇఫ్ రిక్వైర్డ్ స్పెషాలిటీకి డెఫినెట్గా రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఐ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ మొడాలిటీస్, ఎవ్రీ ఫ్యాకల్టీస్. సో డిఫరెంట్ స్పెషాలిటీస్ కూడా నా దగ్గరికి వస్తాయి కాబట్టి ఐ కీప్ లెర్నింగ్ ఎవ్రీ డే.